शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठकामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरु चरणारविन्दाभ्यां नमः। ఆదిశంకర భగవత్పాదుల వారి దివ్యమైనటువంటి వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున వారు కేదార్నాథ్ వెళ్ళి అక్కడి నుంచి యోగశక్తితో బదరీ వెళ్ళి అక్కడి నుంచి వారు యోగశక్తి ద్వారా ఆ యొక్క శరీరాన్ని వదిలి వెళ్ళారు అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ శంకర విజయ చరిత్రని అనేక మంది మహానుభావులు వారి వారి తపస్సు ద్వారా దర్శించి మనకు అనేక విషయాలు తెలియజేశారు. దాంట్లో భాగంగా ఆనందగిరి అని ఒక మహానుభావులు వారు ఒక చోట రాస్తారు, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తూ, గోవింద దేశికముపాస్య చిరాయ భక్త్యా తస్మిన్ స్థితే నిజమహిమ్ని విదేహముక్త్యా అద్వైత భాష్యం ఉపకల్ప్య దిశో విజిత్య కాంచీపురే స్థితిం అవాప శంకరార్యః అని ఒక చోట చెప్తారు. దీని అర్థం కనుక మనం విచారించినట్లయితే వారికి ఆదిశంకర భగవత్పాదుల వారికి కంచితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది అని వారి ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కంచి ప్రాంతంలో శంకరాచార్యుల యొక్క విగ్రహాలు నేటికి అనేక చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా కామాక్షి దేవాలయంలో వాయవ్య భాగంలో మనకి వీరి యొక్క మూర్తి చాలా వైభవంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో అక్కడ కూడా ఉన్నది. వైష్ణవ దేవాలయం అయినటువంటి వరదరాజు పెరుమాళ్ ఆలయంలో కూడా వీరి మూర్తి ప్రత్యేకంగా ఉంచబడ్డది. ముఖ్యంగా తాయారు సన్నిధికి వెళ్ళే మార్గంలో వ్యాస మహర్షితో కూడినటువంటి ఒక శంకరుల వారి యొక్క విగ్రహం కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అద్వైతమే సత్యమని వేలు ఎత్తి చూపిస్తున్నట్లుగా ఈ యొక్క విగ్రహం ఒక స్తంభంపై మలసబడి నేటికి మనకి కనిపిస్తూ ఉంటుంది. కామాక్షి అమ్మవారు ఉగ్రమూర్తిగా ఉన్నప్పుడు శంకరులు వెళ్ళి తపస్సు చేసి ఒక శ్రీచక్ర ప్రతిష్టం చేసి ఒక సౌమ్యమూర్తిగా తీర్చిదిద్దినట్టుగా మనకి కథ. ఇవాళకి కంచిలో కామాక్షి అమ్మవారి ముందు ఒక అద్భుతమైనటువంటి శిల మీద చెక్కినటువంటి ఒక శ్రీచక్రం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు ముందు శ్రీచక్రానికి అభిషేకం చేసిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి కామాక్షి విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అది ఇవాళ కూడా మనం చూడవచ్చు. అట్లా కంచి కామాక్షి అమ్మవారితో ఆదిశంకర భగవత్పాదుల వారికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అనేది ఏర్పడింది. దీనికి అనుగుణంగా తపఃకామాక్షి విగ్రహాలు ఏ విధమైనటువంటి భంగిమలో ఉంటాయో అనేక అదే రకమైనటువంటి విధమైనటువంటి ముద్రలు భంగిమలతో ఆచార్యుల వారి విగ్రహాలు
కొన్ని కొన్ని గుళ్ళల్లో తమిళనాడులో ఇవాళకి మలచబడ్డాయి. శంకరుల యొక్క శిష్య చతుష్టయంలో ఉన్నట్లు ప్రసిద్ధి అయిన కంచిలో ఆచార్యుల వారి నివాసాన్ని తెలిపే పుస్తకాలు, అలాగే ఆచార్యుల యొక్క శిష్యుల యొక్క విషయాలు అనేకం మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజుకి శ్రీమఠంలోని పూజామందిరంలో అక్కడ ఆచార్యుల వారి విగ్రహం శిష్యులతో కూడి ఉన్నట్లుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూస్తే శంకరుల యొక్క చరిత్ర మనకి ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలో ఎక్కువ ప్రాచుర్యంగా ఉంటాం. ఈ దక్షిణాదిలో వారి యొక్క శిష్యకోటి బాగా కనిపిస్తూ ఉంటారు మనకి. వారు స్థాపించినటువంటి పీఠములు ఏవైతే ఉన్నాయో 4 పీఠాలు, అలాగే మూలాంనాయ సర్వజ్ఞ పీఠం ఏదైతే ఉందో కంచిలో, వారు భగవత్పాదుల వారు ఏమి నిర్దేశించారో దాని ప్రకారంగా అనేక చోట్ల వేద పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు, అట్లాగే వేదాంతానికి సంబంధించిన విషయాలు కూడా ప్రచారం చేస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుతూ మనందరికీ కూడా అటువంటి అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉన్నారు. వారేమి శృంగేరి స్వామివారు, శృంగేరి పీఠం కూడా అనేక చోట్ల వేదాంతపరమైనటువంటి వాక్యార్థ చర్చలు అని జరిపి భగవత్పాదుల వారు ప్రతిపాదన చేసినటువంటి అద్వైత శాస్త్రాన్ని బాగా ప్రచారం చేస్తూ సంరక్షణ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను సామాన్యులకు కూడా తెలిసేట్లుగా అనేక రకాలుగా వారందరూ కూడాను కృషి చేస్తున్నారు. అట్లాగే శృంగేరితో కూడా వారికి గొప్ప సంబంధం ఉన్నది అని, మిగిలిన మఠాల్లో కంటే కూడాను శృంగేరిలో కూడా వారు స్థాపించినటువంటి పీఠంలో పరంపరగా, ఎందుకంటే మిగతా పీఠాలన్నీ కూడాను కొన్ని అవాంతరముల వల్ల స్థలాలు మార్చడం జరిగింది. మధ్య మధ్యలో తురుష్కుల దండయాత్ర నుండి మరొకటనండి. కానీ శృంగేరి పీఠం వరకు అవిచ్ఛిన్న పరంపరా ప్రాప్తంగా నాటి నుంచి నేటి వరకు దివ్యంగా వైభవంగా నిత్యార్చనలు జరుగుతూ మనందరినీ కూడాను ఆయా పీఠాధిపతులు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే గోవింద దేశికం ఉపాస్య చిరాయ భక్త్యా, గోవింద భగవత్పాదుల వారిని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆచార్యస్వామి వారు మహావాక్యోపదేశం తీసుకొని వారి దగ్గర కొన్నాళ్ళు ఉండిన తర్వాత ఆ గోవింద భగవత్పాదుల వారు సిద్ధి పొందిన తర్వాత వారి గురువుల యొక్క ఆదేశం మేరకు అద్వైత భాష్యం ఉపకల్ప్య దిశో విజిత్య, అద్వైత భాష్యాన్ని బ్రహ్మసూత్రాలకి వాటికి కూడాను భాష్యాలు రాసి సమస్త దిశల్ని అన్ని దిక్కుల్ని కూడాను జయించి కాశ్మీర్ అంటూ కన్యాకుమారి వరకు జయించి కాంచీపురే స్థితిం అవాప్య శశంకరార్య, కాంచీపురానికి వచ్చి వారక్కడ ఉన్నారు అని ఆ శ్లోకం యొక్క అర్థం మనకు తెలుస్తుంది. అట్లా భగవత్పాదుల వారు కేవలం ఏదో అద్వైతం పెద్ద వాళ్ళకే కాకుండా ఒక సామాన్య జనులకు కూడా అర్థమయ్యేటువంటి విషయాల్ని మనకు అనుగ్రహించారు. ఉదాహరణకి ముదాకరాత్మోదకం అని గణేశ పంచరత్నంతో ప్రారంభం చేసి మౌనవ్యాక్ష ప్రకటిత పరం బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకరిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే అని ఒక దక్షిణామూర్తి శ్లోకంతో ప్రారంభం చేసి భజగోవింద శ్లోకాలను మనందరికీ కూడా అనుగ్రహించి లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం, రామభుజంగ స్తోత్రం, హనుమత్ పంచరత్నం, కనకధారా స్తోత్రం, సౌందర్యలహరి, శివానందలహరి, వారు రాయనటువంటి స్తోత్రం లేదు అంటే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలన్నింటినీ కూడాను వేదాంతపరమైన విషయాలన్నీ కూడాను ఒక శ్లోక రూపంలో వారు మనకు అనుగ్రహించారు. వారు కేవలం పండితులే కాకుండా మంచి కవితా చాతుర్యం ఉన్నటువంటి మహానుభావులు. దాన్నే శంకర విజయంలో ఒక చోట చెప్తూ ఒక శ్లోకం చాలా బాగుంటుంది. హృదయాపద్య వినా
హృద్యాపద్య వినాకృత ప్రశమితా విద్యా వృషోద్యా సుధా స్వాద్యామాద్యతరాతి చోద్యభిదురాభేద్యా నిషద్యాయుతా విద్యానామనఘోద్యమా సుచరితా సాధ్యా పదుద్యాపిని పద్యాముక్తిపదస్య సాధ్య మునివాంగ్నద్యాదనాద్యారుజః అని భగవత్పాదుల వారి యొక్క వాగమృతం, వాక్ అనేటువంటి అమృతం ఎలా ఉంటుంది అని వారి హృదయాపద్య వినాకృత, వారి యొక్క పద్యం మనం విన్నాము అంటే మన యొక్క లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి భవరోగాలన్నీ కూడాను, సమస్తమైనటువంటి దుఃఖాలన్నీ కూడాను పోతాయి. వారి యొక్క ఆ రచనా చాతుర్యం, ఆ రచనా శైలి, ఆ రచనా పద్ధతి కనుక చూస్తుంటూ ఉంటే జ్ఞానప్రదంగా ఉంటుంది అని పరిశుద్ధమైనటువంటి అసంకీర్ణమైనటువంటి వర్ణ సముపేతమైనటువంటి శ్రీభాష్యాది రూప సర్వతో మధురప్రదంగా ఉండేటువంటి, చాలా ఛందోబద్ధంగా ఉండాలి. ఎలా పడితే ఎలా రాయటానికి లేదు. ఎందుకంటే మహానుభావులు శాస్త్రం తప్పకుండా, వైయాకరణ శాస్త్రం ఏమాత్రం కూడాను డీవియేషన్ లేకుండా ఎలా మనకి అనుగ్రహిస్తే మనం తరిస్తామో, సమస్తమైనటువంటి వేదాల్లో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడాను సామాన్య జనులకు అర్థమయ్యేట్లుగా, సామాన్య జనులైనటువంటి మనందరినీ కూడాను ఉద్ధరించాలి అనేటువంటి సదుద్దేశంతో భగవత్పాదుల వారు చదువుకున్న, వారు రాసినటువంటి ఎన్నో భాష్యాలు, మహత్తరమైన భాష్యాలు సామాన్యులకు అర్థం కావు. వారే మన కోసం కిందకి దిగి మనకు అర్థమయ్యేట్టుగా ఒకచోట ఒక స్తోత్రంలో చెప్తారు. లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్తూ త్వత్ప్రభుజీవత్ ప్రియమిచ్చేన్ నరహరిపూజాం కురు సతతం బింబాలంకృతి దృశికృశలో ప్రతిబింబాలంకృతి మాతనుతే చేతోభుంగ భ్రమసి వృధా మరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజమకరందం. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది. మామూలుగా ఎంతో గొప్ప గొప్ప వేదాంతులు చెప్పేటువంటి, వేదాంతం చదువుకుంటేనే అర్థమయ్యే విషయాన్ని వారు ఒక పద్య రూపంలో మనందరి కోసం, మనపోటి సామాన్యుల గురించి వర్ణిస్తారు. ఏమని వర్ణిస్తారంటే, త్వత్ప్రభుజీవత్ ప్రియమిచ్చేతు, ఓ మనస్సు, ఈ మనస్సునే ఒక తుమ్మిదగా భావించి, ఓ మనస్సా, నువ్వు చాలా ఎప్పుడూ కూడా బిజీగా ఉంటూ ఉంటావు, ఎక్కడా ఖాళీగా ఉండవు. కాసేపు కూర్చొని నువ్వు పూజ చేద్దాం అనుకున్నావా, వెంటనే ఫోన్ వస్తుంది, లేకపోతే ఏదో వ్యాపార విషయాలు గుర్తొస్తూ ఉంటాయి, సాంసారికమైన విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. వీటన్నిటిని వదిలిపెట్టు, ఇవన్నీ నీతో వచ్చేవి కావు అని, ఓ మనస్సనే తుమ్మిద, తత్ప్రభుజీవ ప్రియమిచ్చే నరహరిపూజాంకృతు కురు సతతం, ఎప్పుడు కూడాను నువ్వు బయట విషయాలన్నీ కూడాను వదిలేసేసి ఆ నరసింహస్వామి యొక్క పాదాల గురించి ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండు. ఎంచేతనంటే బింబాలంకృతి దృశికృశలో ప్రతిబింబాలంకృతి మాతనుతే. మామూలుగా మనం మహాన బొట్టు పెట్టుకొని అద్దం చూస్తే మన మహాన కనుక బొట్టు ఉంటే అద్దంలో బొట్టు కనిపిస్తుంది. మన మహానే బొట్టు లేదనుకోండి, ఆ అద్దంలో బొట్టు కనిపించదు. కాబట్టి బింబ ప్రతిబింబవాదము అంటారు వేదాంతులు. దీన్ని బింబ ప్రతిబింబవాదం అనేటువంటి పదంతో పిలుస్తారు దీన్ని. ఇప్పుడు ఏంటంటే, ఎలా అయితే అక్కడ అద్దం ప్రతిబింబం, అద్దంలో కనిపించేది ప్రతిబింబం, మనం బింబం. కానీ ఇక్కడ మనం ఎలా అన్వయించుకోవాలంటే ఈ విషయాన్ని, మనందరం కూడాను భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలం. మనం భగవంతుడా బింబం, ఆయన దగ్గర నుంచి మనం వచ్చాం, ఆయన సృష్టించే మనం వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఆయన బింబం, మనం ఈ శరీరం, మనమంతా కూడా శరీరంలో ఉండేటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదంతా కూడాను ప్రతిబింబం. కాబట్టి ప్రతిబింబాలంకృతి దిశకుశలో చేతోభృంగ భ్రమసి వృథా మరుభూమౌ విరసాయాం. తుమ్మిది ఏం చేస్తుంది అంటే, దాని స్వభావ లక్షణం ఒక పుష్పం మీద ఉన్నటువంటి మధువుని గ్రోలాలి అని, తేనెని స్వీకరించాలి అని తిరుగుతూ 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 చాలా వేగంగా వెళ్తూ 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 ఉంటుంది. ఆ వెళ్ళే సమయంలో ఒక్కొక్క చోట పుష్పాలు ఉంటాయి, ఒక్కొక్క చోట అశుద్ధము ఉంటుంది.
అది వెళ్ళి చూసేదాకా పాపం దానికి అది అశుద్ధము అని తెలియదు. ఎప్పుడైతే అశుద్ధమో దాన్ని వదిలేసి అమాంతం మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ తేనెను పట్టుకుంటూ ఉంటుంది. మనం కూడా ఈ అశాశ్వతమైనటువంటి సాంసారికమైనటువంటి విషయాలు ఏమి ఉన్నాయో ఇవన్నీ అశుద్ధములు. శుద్ధమేమిటి ఇక్కడ? పరబ్రహ్మ, పరమాత్మ. కాబట్టి ఓ మనసా, తుమ్మిదలాగా నువ్వు మరుభూములు, పిచ్చి పిచ్చి చోట్లకి, పిచ్చి పిచ్చి విషయాలకి నువ్వు వెళ్ళమాక. చక్కగా సత్యమైనటువంటి విషయం, శాశ్వతమైనటువంటి విషయం, పరమాత్మకి సంబంధించిన విషయం ఏది ఉందో దాని గురించి నువ్వు ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి తప్ప ఈ సాంసారికమైనటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు అని మనస్సుకే చెప్తున్నారు. మనస్సు అనే తుమ్మిదకే చెప్తున్నారు భగవత్పాదులు. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. ఇట్లాంటి శ్లోకాలు ఆయన ఒక భజగోవిందం మనం తెల్లారులేస్తే వింటూ ఉంటాం. తిరుపతి దేవస్థానంలో కూడా రోజు పెడుతూ ఉంటారు. అది ఎవరు రాశారు? శంకరులు. వారు ఏమి విష్ణువుకి ఆయన ద్వేష కాదు. ఆయన ఎప్పుడు విష్ణునామస్మరణ చేసేవారు. కాబట్టి త్వత్ప్రభుజీవ ప్రియమిచ్చే నరహరిపూజాంకురు సతతం బింబాలంకృతి దృశ్యకృశలో ప్రతిబింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృథా మరుభూము విరసాయం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసి జమకరందం. ఇట్లా అద్భుతమైనటువంటి గంగా ప్రవాహంలాగా వారి యొక్క రచన. వారు ఒక కవి, వారొక వేదాంతి, వారొక శాస్త్రి, వారొక యోగి, వారొక కర్మయోగి. వారిలో లేనటువంటి విషయం లేదు. వైష్ణవులకి పరమ వైష్ణవులు వారే, శాక్తేయులకి పరమశాక్తేయులు వారే. ఎందుకంటే శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని శివానందహరి స్తోత్రాన్ని అద్భుతమైనటువంటి రచనా చాతుర్యంతో సమస్తమైనటువంటి మంత్రశాస్త్రాన్ని కూడాను దాంట్లో పెట్టి 100 శ్లోకాలు అమ్మవారి యొక్క నఖముల దగ్గర నుంచి, పాదగోళ దగ్గర నుంచి ప్రారంభం చేసి అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉండేటువంటి పాపడి వరకు వారు ఎంతో అద్భుతంగా వర్ణించినటువంటి మహాగ్రంథం. అట్లాగే త్రయీవేద్యం హృదయం అంటూ శివానందహరి స్తోత్రాన్ని కూడా 100 శ్లోకాలతో శివుడి మీద రచించారు. అటువంటి మహానుభావులు శంకరులు ఈ భూమి మీద అవతరించి మనకెంతో మేలు చేశారు. రాబోయే 28వ తారీఖున వారి యొక్క జయంతి. ఆ రోజున మనందరం కూడాను ఎన్ని పనులున్నా సరే ఇంట్లో కూర్చొని శంకర వాంగ్మయం ఏదైతే ఉందో ఆ శంకర వాంగ్మయాన్ని, అంటే వాంగ్మయం అంటే వారి స్తోత్రములు, వారి యొక్క భాష్యములు, వారు రాసినటువంటి అనేక విషయాల్ని ఎవరికి ఏది జాతి అయితే అది ఒక్కటన్నా కనుక మనం చదివితే మన నోటెంబడి మన జన్మ సార్థకతమవుతుంది అనే విషయంలో ఏమాత్రం సంశయం లేదు. 28వ తారీఖు వైశాఖ శుద్ధ పంచమి శంకర భగవత్పాదులు వారు అవతరించినటువంటి మహత్తరమైనటువంటి పుణ్య దినం ఆ రోజు. కాబట్టి మనందరం కూడాను ఆ శంకర వాంగ్మయాన్ని చక్కగా నోటితో ఉచ్చరించి ఈ జన్మని మనం సార్థకత చేసుకొని ఆ భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. ఇట్లా వారి యొక్క చరిత్రని మనం చెప్పుకుంటే వారు ఏమేమి గ్రంథాలు మనకు అనుగ్రహించారు, ఆ గ్రంథాల్లో ఏ ఏ విషయాల్ని మనకు తెలియజేశారు అనే విషయాన్ని కూడా మనం రేపటి రోజు మనం చెప్పుకుందాం. సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.